శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారికి మరో 24 గంటల్లో అంటే రేపు వరలక్ష్మి వ్రతం రోజు నుండి వీరి యొక్క దశ తిరగబోతూ ఉంది. వీరి జీవితంలో చక్రం తిప్పబోతున్నారు. వీరికి పట్టిన 14 సంవత్సరాల దరిద్రం పోయి దశ తిరగబోతూ ఉంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారు రేపటి నుండి కూడా వరలక్ష్మి వ్రతం నుండి జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు. మరి ఈ యొక్క కుంభరాశి వారి జాతకంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి, వారి యొక్క జాతకం పూర్తిగా ఏ విధంగా మారబోనున్నది, ఇక 14 సంవత్సరాల నుంచి వారు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా దూరమైపోనుంది, ఇక ఈ రాశి వారికి దశ అనేది ఏ విధంగా తిరగబోనున్నది, అదేవిధంగా జీరో నుండి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు అనేవి కుంభరాశి వారి జీవితంలో ఏ విధంగా పలకరించబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక కుంభరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఇక శని భగవాని అనుగ్రహంతో మీరు కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఇక రేపటి నుండి కూడా గురు యొక్క ప్రభావంతో మీరు శుభ ఫలితాలు పొందుతారు. ఇక సూర్యుని యొక్క ప్రభావంతో ఉద్యోగులకు అద్భుతమైన గొప్ప ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అలాగే కుజుడి ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే శుక్రుని ప్రభావంతో మీరు కోరుకున్న ప్రతి ఒక్క కోరికను నెరవేర్చుకుంటారు. ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక కేతు ప్రభావం మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ నేపథ్యంలో మరో 24 గంటల్లో ఇక కుంభరాశి వారిలో పుట్టిన వారు 14 ఏళ్ళ నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకోబోతున్నారు, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేది మనం చూసుకుంటే కనుక కుంభరాశి వారికి గురు యొక్క ప్రభావంతో మరో 24 గంటల్లో మీరు చేస్తున్న అనేక పనులు విజయవంతంగా పూర్తవుతాయి. గురు యొక్క ప్రభావం కారణంగా ఈ రాశి వారి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే పనులకు కారణమైనటువంటి బృహస్పతి మీకు అధికమైనటువంటి పనులను కలగజేస్తాడు. అంటే ఏ రోజు మాకు పని లేదు అని అనకుండా సఫిషియంట్ వర్క్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క ఆదాయంలో విపరీతమైన ఎదుగుదల మీ కళ్ళతో మీరే చూస్తారు. కుంభరాశి వారు అనేక రంగాలలో లాభాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగేటటువంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఇక మరో 24 గంటల్లో కుంభరాశి వారికి విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అదేవిధంగా శని భగవానుని యొక్క ప్రభావం మరో 24 గంటల్లో మీకు రాజయోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇక ఈ సమయంలో మీ పెండింగ్ పనులను కూడా పూర్తవుతాయి. అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అదే దరిద్రం పోవడం అంటే. అలాగే అనేకమైన పెండింగ్ పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మీరు కష్టపడి పని చేయడం వలన మంచి ఫలితాలు మీరు తప్పకుండా సాధిస్తారు. ఇక కుంభరాశి వారిలో వ్యాపారాలు చేస్తున్న వారు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా శని భగవాని అనుగ్రహంతో విశేషంగా కలగబోతున్నాయి. కాకపోతే మధ్యలో ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ యొక్క కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలాంటి శని యొక్క ప్రభావం అనేది కెరీర్ మీదనే గట్టిగా దెబ్బ కొడుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక శనిని మనం ఎప్పటికప్పుడు కూల్ చేసుకోవాలి. అంటే శని యొక్క అనుగ్రహం విశేషంగా పొందాలి అంటే పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, అలాగే అనాథలకు మీ చేతనైన సాయం చేస్తూ ఉండాలి. అది అన్నదానమైతే ఇంకా మంచిది. ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక మీ పైన ఆయన అనుగ్రహం కలిగిందంటే మీ మీదకు వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చెయ్యలేదు అన్నమాట. కాబట్టి ఆ రకంగా మీరు శని యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందుకుంటారు. ఇక సూర్యుని యొక్క ప్రభావంతో మరో 24 గంటల్లో కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. గ్రహాలకు రారాజైన సూర్య భగవానుడు దాదాపు 12 ఏళ్ల తర్వాత శుక్రునితో కలిసి సంచారం చేయనున్నాడు. ఇక దీని కారణంగా మీకు గురు శుక్రుల యొక్క కలయిక అనేది మీకు బలమైన రాజయోగాన్ని ప్రసాదించబోతుంది. ఇక ఈ రాజయోగం మీరు మీ జీవితంలో ఎన్నడూ ఊహించని శుభ ఫలితాలు ఇవ్వబోతుంది.
కుటుంబ జీవితంలో సంతోషంగా గడపడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కేవలం వారికి జాబ్ జీతం ఇంతే లెక్క, కానీ వాళ్ళు గొప్ప విజయాలు సాధిస్తారంటే ఊహించని ప్రమోషన్లు అనేవి వారి జీవితంలో ఊహించని ఇంక్రిమెంట్స్ వస్తాయి. లేదా వారు చేసే ఉద్యోగంతో పాటుగా వారు ఈజీగా ఏదో ఒక వ్యాపారంలో అడుగుపెట్టడం అనేది జరుగుతుంది. తద్వారా వారికి ఎంతో చక్కగా కలిసి రావడం, వీరికి సూర్యుని అనుగ్రహం ఉండడం వలన బలమైన రాజయోగం ప్రభావం వీరిపై ఉండడం అనేది అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఇక ఈ కుంభరాశి వారు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలు కలలో నెరవేరుతాయి. అదేవిధంగా గురు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలను పొందుతారని చెప్పవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి. ఇక మీ యొక్క ఆరోగ్యపరంగా మాత్రం ఈ సమయం ప్రతికూలంగా ఉండబోతుంది. అంటే మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఏమాత్రం అశ్రద్ధ వహిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మరోవైపు కోపం వచ్చిన సందర్భంలో ఎవరిని కూడా దూషించకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు వహించడం ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి, ప్రమోషన్లు కూడా వస్తాయి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో మీరు మీ ప్రేమికులను కలవడమే కాదు, మీరు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామిగా కూడా మలుచుకుంటారు. అంటే మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. చూసారు కదండి, కుంభరాశి వారికి మరో 24 గంటలు ఫలితాలు అనేవి ఏ విధంగా మొదలు కాబోతున్నాయి, అదేవిధంగా రేపటి నుండి మీరు ఏ విధంగా మీరు జీవితంలో చక్రం తిప్పబోతున్నారు. ఇక కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను గోమాతకు ఆహారంగా పెట్టండి, పశుపక్షాదులకు నీళ్లను అందించండి. ఈ విధంగా కుంభరాశి వారు దేవత రాతంతో పాటుగా పరిహారాలను పాటించుకుంటే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.